Hi everyone, welcome to Vinky Study Circle. Today we will discuss about how to identify a problem. సో చాలా మంది అడిగారు, చాలా మంది కామెంట్స్ పెట్టారు. ప్రాబ్లం ఎలా ఐడెంటిఫై చేయాలి, ప్రాబ్లమ్స్ అన్ని సేమ్ ఒకే విధంగా ఉన్నాయి, ఏ మోడల్లో ఏ టైప్ లో మనం చేస్తే ప్రాబ్లం ఎలా అర్థం అవుతుంది ఏంటని అడిగారు. సో దానికోసమే ఈ వీడియో. సో చూడండి, బిఎస్సి మ్యాథమెటిక్స్ ఫస్ట్ సెమిస్టర్ సో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ లో యాక్చువల్ గా అయితే సిలబస్ ప్రకారం 5 యూనిట్స్ ఉంటాయి. మనకి 5 యూనిట్స్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఏంటని బ్లూ ప్రింట్ లో ఇచ్చాను, చాప్టర్ వైజ్ వెయిటేజ్ లో ఇచ్చాను. సో ఒకసారి చూద్దాం. సో చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th యూనిట్స్. ఈ 5 యూనిట్స్ లో ప్రతి యూనిట్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్స్ రెండు వస్తాయి. 10 మార్క్స్ క్వశ్చన్స్ రెండు వస్తాయి. మనం ఒక్కొక్కటి అటెంప్ట్ చేస్తే చాలు. 10 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఇస్తాడు, మనం ఒకటి రాస్తే చాలు. సో నెక్స్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ యూనిట్ లో అయితే 2 వస్తాయి, సెకండ్ యూనిట్ లో 2 వస్తాయి, థర్డ్ యూనిట్ లో ఒకటే వస్తుంది, 4th యూనిట్ లో 2 వస్తాయి, 5th యూనిట్ లో ఒకటి వస్తుంది. సో ఓవరాల్ గా అయితే పేపర్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అవి. సో సిలబస్ లోకి వచ్చేసరికి యూనిట్ 1 అంటే అసలు టైటిల్ ఏంటి? డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. అంటే ఇక్కడ ఉండే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్ని ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీని బేస్ చేసుకుని ఉంటాయి, ఇంకా అంతకంటే హైయర్ ఆర్డర్ ఉండవు. అంటే 1, 2 ఆర్డర్ డిగ్రీ అనేది 1 ఉంటుంది, 1 కంటే ఎక్కువ ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇందులో ఫస్ట్ మోడల్ ఏంటి? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంటుంది? ఎక్స్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అయితే dx by dy plus p of y into x is equal to q of y ఈ ఫామ్ లో ఉంటుంది లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అయితే. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ y అయితే ఇక్కడ dy by dx plus p of x into y is equal to q of x. సో ఈ ఫామ్ లో ఉంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ y అంటాం, ఈ ఫామ్ లో ఉంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ x అంటాం. సో లీనియర్ ఈక్వేషన్స్ లో అయితే ఇవి ఈ టైప్ లో ఉంటాయి. సో నెక్స్ట్ అడ్వాన్స్డ్ గా రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్. ఈ లీనియర్ ఈక్వేషన్స్ లో ఒక స్పెషల్ కేసు ఉంది, రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అని ఉంది. సో dy by dx plus p of x into y is equal to q of x into y power n. అంటే ఇంటూ y power n వచ్చింది, అంటే y power లో సంథింగ్ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఇది రెడ్యూసిబుల్ టు లీనియర్ ఈక్వేషన్ గా మనం కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేసి y power n ఇటు సైడ్ తీసుకొస్తాం. 1 by y power n into dy by dx plus p of x by y power n minus 1 into q of x. ఇది సేమ్ ఎలా ఉంది? ఇలానే ఉంది. ఇలా తీసుకొచ్చుకున్న తర్వాత మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ y ఈ ప్రొసీజర్ లో వెళ్ళిపోతాం. సో మోడల్లో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీలో లీనియర్ ఈక్వేషన్స్ అయితే దీని లోపల ఉన్న మోడల్స్ అయితే 3 మోడల్స్ ఎలా వస్తాయి ఏంటి అని చూసాం. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అయితే ఈ మోడల్లో ఉంటుంది, y అయితే ఈ మోడల్లో ఉంటుంది, రెడ్యూసిబుల్ టు లీనియర్ అయితే ఇలా ఉంటుంది. సో ఫస్ట్ మోడల్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇలా ఉంటే మనం కన్సిడర్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ రెడ్యూసిబుల్ టు లీనియర్ ఈక్వేషన్ చూసాం. సో నెక్స్ట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే mdx ప్లస్ ndy is equal to 0. అంటే ఇటు సైడ్ xy లో ఒక టర్మ్ ఉంటుంది ఇంటూ dx ప్లస్ xy లో ఒక టర్మ్ ఉంటుంది ఇంటూ dy is equal to 0. ఈ ఫామ్ లో వస్తే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అవుతాయి. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయినప్పుడు మనం ∂m by ∂y is equal to ∂n by ∂x, ∂m by ∂y is equal to ∂n by ∂x చెక్ చేస్తాం. చెక్ చేస్తే అది సాటిస్ఫై చేసిందంటే అది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవుతుంది. సాటిస్ఫై చేయకపోతే ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కాదు. సో సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ అవ్వదు. ఇదైతే థర్డ్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్ ఈక్వేషన్ లాగే ఉంటుంది, సేమ్ m ఇంటూ dx. ఇక్కడ ఏంటంటే m ఇంటూ dx మధ్యలో ఒక వేరియబుల్ వచ్చింది, y వచ్చింది. y వస్తే dx వచ్చింది, x వస్తే dy వచ్చింది, y వస్తే dx వచ్చింది. f1 of x, y ఇంటూ dx ఇక్కడ dy. సో అంటే ఇది సేమ్, దీనికి ఇక్కడ y వచ్చింది, ఇక్కడ x వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం. 1 by mx ప్లస్ ny లేకపోతే 1 by mx మైనస్ ny ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ యూనిట్ లో అయితే మనకి 4 మోడల్స్. ఈ 4 మోడల్స్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, 5 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. 10 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, 5 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. సో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వీడియో పెట్టాను, వాటి సొల్యూషన్స్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ సెకండ్ యూనిట్ లోకి వెళ్తే సెకండ్ యూనిట్ ఏంటి? డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ. అంటే ఇక్కడ ఇచ్చే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్ని ఫస్ట్ ఆర్డర్ ఏ గానీ ఫస్ట్ డిగ్రీ మాత్రం 1 అవ్వదు.
ఇచ్చే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్ని ఫస్ట్ ఆర్డర్ లోనే ఉంటాయి కానీ డిగ్రీ మాత్రం 1 అవ్వదు. సో చూడండి వీటిలో అయితే ఓవరాల్ గా అయితే ఒక 5 మోడల్స్ ఉన్నాయి. ఆ 5 మోడల్స్ ఏంటో చూద్దాం. ఈక్వేషన్స్ సాల్వబుల్ ఫర్ పి అంటే ఈక్వేషన్ ని విత్ రెస్పెక్ట్ టు పి దృష్ట్యా సాల్వ్ చేయాలి. అంటే p ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తాం. అది ఎలా ఉంటుందంటే p0 ఇంటూ p పవర్ n ప్లస్ p1 ఇంటూ p పవర్ n మైనస్ 1 ప్లస్ సో అండ్ సో pn ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఓవరాల్ గా మొత్తం p లోనే ఉంటది. p అంటే ఏంది dy/dx. దాన్ని సింప్లిఫై చేస్తాం, ఇంటిగ్రేషన్ చేస్తాం, సొల్యూషన్ వచ్చింది. సో ఈక్వేషన్ సాల్వబుల్ ఫర్ p అంటే అది. సో నెక్స్ట్ ఈక్వేషన్ సాల్వబుల్ ఫర్ x అంటే x ని బేస్ చేసుకొని చేయాలి. సో ఇలాగే ప్రాబ్లం ఉంటుంది. వీటిలో x లు y లు వస్తాయి. సో x అనేది LHS సైడ్ తెచ్చుకుంటాం, రిమైనింగ్ y లు p లు RHS సైడ్ తీసుకెళ్దాం. తీసుకెళ్లిన తర్వాత సాల్వ్ చేసి అంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేసి విడగొట్టి డైరెక్ట్ గా మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. అది సాల్వబుల్ ఫర్ x. సో నెక్స్ట్ ఈక్వేషన్ సాల్వబుల్ ఫర్ y. ఇక్కడ x కాబట్టి x ని ముందుకు తీసుకొచ్చాం, ఇక్కడ y కాబట్టి y ని ముందుకు తీసుకొచ్చాం. సో కొంతమంది అడుగుతారు, సార్ x సాల్వబుల్ ఫర్ x సాల్వబుల్ ఫర్ y అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ మేము అని. సో ఇక్కడ చూడండి సాల్వబుల్ ఫర్ x. సో ఒక ప్రాబ్లం ఇచ్చామనుకోండి, ఒక ప్రాబ్లం ని సాల్వబుల్ ఫర్ x చేయొచ్చు, సాల్వబుల్ ఫర్ y చేయొచ్చు. అంటే x y లో ఉన్న ఏ ఈక్వేషన్ అయినా x కి చేయొచ్చు, y కి చేయొచ్చు, నో ప్రాబ్లం. చేస్తే సొల్యూషన్ వస్తుంది. సాల్వబుల్ ఫర్ p అంటే ఓన్లీ p లోనే ఉంటాయి కాబట్టి p ని LHS సైడ్ కి తెచ్చుకుంటాం. సో సింప్లిఫై చేస్తాం, రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో సాల్వబుల్ ఫర్ p వచ్చింది. సో ఈ 3 మోడల్స్ అయితే ఇవి. నెక్స్ట్ ఈక్వేషన్స్ హోమోజీనియస్ ఇన్ x, y. ఇవి ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లోనే నేర్చుకుని ఉంటారు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో y ఈజ్ ఈక్వల్ టు vx ఫామ్ లోకి మార్చుకుంటాం, డిఫరెన్షియేషన్ చేస్తాం. dy/dx ప్లస్ లో v ప్లస్ dx ఇంటూ dv/dx ఫామ్ లోకి మార్చుకొని చేస్తాం. సో నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ ఇన్ x, y. ఇది వేరియబుల్స్ సపరబుల్స్. ఇది వేరియబుల్ సపరబుల్స్ మెథడ్. x లన్నీ ఒక సైడ్ కి తీసుకొచ్చుకుంటాం, y లన్నీ ఒక సైడ్ కి తీసుకొచ్చుకుంటాం, x dx y dx ఫామ్ లోకి మార్చుకుంటాం. సో చూడండి ఇక్కడ f1x ఆఫ్ dx f2y ఆఫ్ dy ఈజ్ ఈక్వల్ టు 0. సో x కి సంబంధించిన ఇక్కడ తీసుకొచ్చుకున్నాం, y కి సంబంధించిన ఇక్కడ తీసుకొచ్చాం, డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఇది వేరియబుల్స్ సపరబుల్స్. దీని గురించి మనం వీడియో కూడా అప్డేట్ చేశాను. సో చూడండి. నెక్స్ట్ క్లైరాట్స్ ఈక్వేషన్స్. లాస్ట్ సెకండ్ యూనిట్ లో లాస్ట్ టాపిక్ ఏంటంటే క్లైరాట్స్ ఈక్వేషన్స్. క్లైరాట్స్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే y ఈజ్ ఈక్వల్ టు xp ప్లస్ f ఆఫ్ p ఫామ్ లో ఉంటాయి. సో ఈ ఫామ్ లో ఉన్న ప్రతి సమ్స్ క్లైరాట్స్ ఈక్వేషన్ సంబంధించినవి. జస్ట్ దీన్ని p ప్లేస్ లో దీన్ని సాల్వ్ చేసి p ప్లేస్ లో c రీప్లేస్ చేసామనుకోండి, అది క్లైరాట్స్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం సింప్లిఫై చేసి p ప్లేస్ లో c ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే అది క్లైరాట్స్ ఫామ్ లోకి మారిపోతుంది. సో సెకండ్ యూనిట్ అయితే ఇంతవరకు దీంట్లో కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ థర్డ్ యూనిట్ కి వెళ్తే హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 1 అంటే హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ అంటే హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2, అది సెకండ్ కాన్సెప్ట్. సో ఫస్ట్ కాన్సెప్ట్ లో f ఆఫ్ d ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే f ఆఫ్ d అంటే ఏంది d స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ y అని రాస్తాం. y ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇస్తాడు సమ్. సో d స్క్వేర్ ప్లస్ 2 అంటే f ఆఫ్ d అని. f ఆఫ్ d ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫామ్ లో ఉంటుంది హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీనికి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు జనరల్ సొల్యూషన్. సో జనరల్ సొల్యూషన్స్ కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ పర్టికులర్ ఇంటిగ్రల్స్ కి ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను, ప్లేలిస్ట్ లో ఉంటాయి. సో చూడండి. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ f ఆఫ్ d ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ e పవర్ ax అంటే b అనేది ఒక కాన్స్టెంట్, e పవర్ ax, e పవర్ 2x కానీ e పవర్ 3x కానీ e పవర్ 5x కానీ ఇలా వచ్చినప్పుడు మనం సమ్ అనేది ఎలా చేస్తాం, ఎలా చేయాలి. f ఆఫ్ d స్క్వేర్ కామా d ఇంటూ y అంటే ఇక్కడ ఎలా వస్తుందంటే ఇక్కడ d కామా y రాశానంటే ఫంక్షన్ అనేది స్క్వేర్ లోనే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి క్యూబ్ లో అవ్వచ్చు, 4 లో అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది హైయర్ ఆర్డర్ కాబట్టి పెరిగిపోతా ఉంటుంది. f ఆఫ్ d స్క్వేర్ కామా d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు sin ax cos ax అంటే sin 2x అవ్వచ్చు, cos 2x అవ్వచ్చు, sin 5x cos 5x ఇలా ఎంతైనా రావచ్చు. వచ్చినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఈ f ఆఫ్ d స్క్వేర్ d ని డినామినేటర్ లోకి పంపిస్తాం. పంపించిన తర్వాత sin ax ఏ ప్లేస్ లో ఎంత ఉంటే ఆ a ని తీసుకొచ్చి d స్క్వేర్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు d స్క్వేర్ ప్లేస్ లో మైనస్ a స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే
ఏని డి ప్లేస్ లో అంటే మైనస్ ఏ గా సబ్స్టిట్యూట్ చేస్తాం, ఓన్లీ డి స్క్వేర్ ప్లేస్ లోనే సబ్స్టిట్యూట్ చేస్తాం. సో y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ కామా డి ఫామ్ లోకి మారింది. డి అంటే 1/d అంటే ఇంటిగ్రేషన్ కదా, సైన్ ఏఎక్స్ ని ఇంటిగ్రేషన్ చేస్తే సో సొల్యూషన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఈ పవర్ ఏఎక్స్ వచ్చినప్పుడు కూడా సేమ్ అంతే, y ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి గా రాస్తాం. ఈ పవర్ ఏ టర్మ్ ఎంత ఉంటే అంత మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో చూడండి, ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ ఫామ్ లో ఉంటే y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి. ఈ ఎఫ్ ఆఫ్ డి ని తీసుకొచ్చాను. సో ఇటు వెళ్ళండి, ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అది జీరో కాలేదనుకోండి, అంటే డినామినేటర్ నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి కదా, జీరో కాకపోతే డైరెక్ట్ గా డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ చేసేస్తాం. ఒకవేళ జీరో అయితే ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే ఈ కింద ఉన్నదాన్ని డిఫరెన్షియేషన్ చేసి ఇక్కడే రాస్తాం, డిఫరెన్షియేషన్ చేసి అక్కడే రాస్తాం, మళ్ళీ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తాం. సో నెక్స్ట్, సో జనరల్ సొల్యూషన్ ఫర్ ఎక్స్ కామా 1/f ఆఫ్ డి అంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది 1/d² మైనస్ 2 ఈ ఫామ్ లోకి వచ్చింది అనుకోండి. దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తాం, 1/d+2 ఇంటూ d మైనస్ 2 ఇలా రాసుకొని దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ గా విడగొట్టుకొని సో ఇంటిగ్రేషన్ చేసేస్తాం. ఫైనల్ గా సొల్యూషన్ వస్తుంది. జనరల్ సొల్యూషన్స్ ఆఫ్ ఎక్స్ 1/f ఆఫ్ డి విత్ ద హెల్ప్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటాడు. సో థర్డ్ యూనిట్ లోకి వచ్చేసరికి దీన్ని గెస్ చేయాల్సిన పని ఏం లేదు. ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఫామ్ లో ఉంటే అది ఆ మోడల్ అని, బి ఇంటూ సైన్ ఏఎక్స్ గానీ కాస్ ఏఎక్స్ గానీ సైన్ 2x గానీ కాస్ 2x గానీ ఇలా వస్తే ఇది y ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సైన్ ఏఎక్స్ కాస్ ఏఎక్స్ ఫామ్ అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ ఓన్లీ ఎక్స్లు వైలు అంటే ఎక్స్ స్క్వేర్లు ఎక్స్ పవర్ 4లు ఇలా వస్తే మనం డైరెక్ట్ గా చేసేస్తాం. 1/f ఆఫ్ డి సపోజ్ ఇదే ఎఫ్ ఆఫ్ డి అనుకుంటే 1/d² మైనస్ 2 ఫామ్ లోకి వచ్చింది అనుకో, దీన్ని డైరెక్ట్ గా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ గా విడగొట్టొచ్చు కదా. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో కూడా ఉంది పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా డివైడ్ చేస్తాము. సో 1/d² మైనస్ 2 ని ఇలా డివైడ్ చేసుకున్నాను, డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ చేశాను, సొల్యూషన్ వస్తుంది. సో ఓవరాల్ గా అయితే యూనిట్ 3 అయితే ఇది. నెక్స్ట్ యూనిట్ 4 లోకి వెళ్ళేసరికి హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పార్ట్ 2 కాన్సెప్ట్ 2 సెకండ్ కాన్సెప్ట్. ఇది ఎలా ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఎక్స్ పవర్ కే. ఇక్కడ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఇక్కడ స్క్వేర్లు క్యూబ్లు వస్తే ఇక్కడ 4లు 5లు 6లు ఎన్నైనా రావచ్చు. హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఆర్డర్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఎక్స్ పవర్ కే. ఇదేం లేదు, బి అంటే కాన్స్టెంట్, ఎక్స్ పవర్ కే అంటే ఎక్స్ స్క్వేర్, ఎక్స్ పవర్ 4, ఎక్స్ పవర్ 5, ఎక్స్ పవర్ 6 ఎంతైనా ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు మనం ఎలా చేస్తామంటే y ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఎక్స్ పవర్ కే బై ఎఫ్ ఆఫ్ డి ని తీసుకొస్తాం. సో డైరెక్ట్ గా ఒక కాన్స్టెంటే కదా మనకుంది, అక్కడ కాన్స్టెంట్ ని ముందు రాస్తాము. ఎక్స్ పవర్ లో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఇలా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా మనం డిఫరెన్షియేషన్ చేయొచ్చు, ఇంటిగ్రేషన్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ఉండొచ్చు, ఎక్స్ స్క్వేర్ ఉండొచ్చు, ఎక్స్ పవర్ 4 ఉండొచ్చు. ఇక్కడ చూసాం బి ఇంటూ ఈ పవర్ ఎక్స్, ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ ఏంటంటే వేరియబుల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ ఎక్స్. వేరియబుల్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి ని తీసుకొస్తాం. ఆ డి ప్లేస్ లో డి ప్లస్ ఏ గా సబ్స్టిట్యూట్ చేస్తాం. డి ప్లేస్ లో డి ప్లస్ ఏ, ఇక్కడ ఏ ఎంత ఉంటే అంత రాస్తాం. ఎఫ్ ఆఫ్ డి+2 గా రాసి సింప్లిఫై చేసుకుంటే మనకు డైరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వి, వేర్ వి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ వై పవర్ ఎన్. ఎక్స్ పవర్ ఎన్ అవ్వచ్చు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అన్నాను కదా, ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ వై పవర్ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎన్ వచ్చినా వై పవర్ ఎన్ వచ్చినా ఇలా ఏదైనా వేరియబుల్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి ఏంటంటే సేమ్ ఇదే ప్రాసెస్, కాకపోతే వీటికి 2 ఫార్ములాస్ అనేది యూజ్ చేస్తాం. సో చూద్దాం 2 ఫార్ములాస్ ఏంటో. 1 + x హోల్ పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు 1 - x + x² ప్లస్ సో అండ్ సో. 1 - x హోల్ పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు 1 + x + x² ప్లస్ సో అండ్ సో. ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫామ్ లో వస్తే దాన్ని మనం 1 - x హోల్ పవర్ -1 1 + x హోల్ పవర్ -1 ఫామ్ లోకి మార్చుకుంటాం. డైరెక్ట్ గా డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ చేయడానికి షార్ట్ చేసుకుంటాం, అంటే లాంగ్ వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని షార్ట్ చేసుకుని డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ చేస్తాం. ఎక్స్ పవర్ ఎన్ ఎం వచ్చినా అంతే, ఎక్స్ పవర్ ఎన్ వచ్చినా అంతే. సో ఓవరాల్ అయితే నెక్స్ట్ 4th యూనిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5th యూనిట్ లోకి వచ్చేసరికి 5th యూనిట్ లో ఉంది 2 ప్రాపర్టీస్, అంటే 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే బై ద మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. మనకి 5th యూనిట్ లో ఏంటంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి
బై ద మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అని వాడే ఇచ్చేస్తాడు. సో దీన్ని గుర్తుంచుకోవడం పెద్ద విషయం ఏం కాదు, సమ్ లోనే ఉంటుంది కాబట్టి. సో ఒకసారి డిస్కస్ చేద్దాం. మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ఎలా ఉంటుందంటే d2y/dx² ప్లస్ p ఇంటూ dy/dx ప్లస్ q ఆఫ్ y ఇంటూ r. ఈ ఫామ్ లో ఇస్తాడు మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇలా ఇచ్చినప్పుడు మనం కన్సిడర్ చేసుకుంటాం y ఈజ్ ఈక్వల్ టు c1u ప్లస్ c2u. దీన్ని జనరల్ సొల్యూషన్ గా కన్సిడర్ చేసుకుంటాం. కన్సిడర్ చేసుకున్న తర్వాత c1 ప్లేస్ లో a పెడతాం, c2 ప్లేస్ లో b పెడతాం. y ఈజ్ ఈక్వల్ టు au ప్లస్ bv గా రాసుకుంటాం. ఒకసారి a ని డిఫరెన్షియేషన్ చేస్తాం, ఒకసారి b ని డిఫరెన్షియేషన్ చేస్తాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఎలా వచ్చింది, a'(u ప్లస్ b'(v) ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. నెక్స్ట్ రెండిట్లో డిఫరెన్షియేషన్ చేస్తాం, a'(u' ప్లస్ b'(v' ఈజ్ ఈక్వల్ టు r కి ఈక్వల్ చేస్తాం. r కి ఈక్వల్ చేసి ఈ రెండింటిని సబ్స్ట్రాక్ట్ గానీ ఎడిషన్ గానీ చేసి సాల్వ్ చేస్తే ab వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ab వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసిన వెంటనే a వాల్యూ ఇక్కడ, b వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూస్ ని ఇక్కడ రాస్తే అదే జనరల్ సొల్యూషన్. సో ఓవరాల్ గా అయితే మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అయితే ఈ ఫామ్ లో ఉంటుంది. y ఈజ్ ఈక్వల్ టు c1u c2u ఫామ్ లో మార్చుకుంటాం. జనరల్ సొల్యూషన్ అనేది y ఈజ్ ఈక్వల్ టు au ప్లస్ bv ఫామ్ లోకి మార్చుకుంటాం. రెండు ఈక్వేషన్స్ గా తీసుకొని ఆ రెండింటిని సాల్వ్ చేస్తే ab వాల్యూస్ వస్తాయి, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అదే జనరల్ ఈక్వేషన్. సో నెక్స్ట్ కాషీ-యూలర్ ఈక్వేషన్. కాషీ-యూలర్ ఈక్వేషన్ ఓవరాల్ హోమోజీనియస్ ఈక్వేషన్ అని కూడా అంటాం హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో. సో నెక్స్ట్ ఇది కాషీ-యూలర్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే a0 ఇంటూ x² ఇంటూ d2y/dx² ప్లస్ a1x ఇంటూ dy/dx ప్లస్ a2y ఈజ్ ఈక్వల్ టు q. ఈ ఫామ్ లో ఉంటే మనం కాషీ-యూలర్ ఈక్వేషన్ అంటాం. ఇలా ఇచ్చినప్పుడు ఇది స్పెషల్ కేసు కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు e పవర్ z గా తీసుకుంటాం, ఓఆర్ఆర్ z ఈజ్ ఈక్వల్ టు log x గా తీసుకుంటాం. అంటే x y రెండు వేరియబుల్స్ ఉన్నాయి, మనం కొత్తగా z అనే వేరియబుల్ తీసుకుంటాం. z ని ఎలా డిఫైన్ చేస్తామంటే log x గా డిఫైన్ చేస్తాం. సో డిఫరెన్షియేషన్ చేసి మొత్తం సింప్లిఫై చేస్తే మనకు డైరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. సో ఓవరాల్ గా అయితే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ కి సంబంధించి ప్రాబ్లమ్ ని ఎలా గెస్ చేయాలనేది చూసాం. సో నెక్స్ట్ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ చూద్దాం. సో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్, విజిట్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.